9వ తారీఖు మార్చిన అరౌండ్ 11, 12 అర్ధరాత్రి ఒక కేసు తీసుకొచ్చారు. ఆ పిల్లోడి పేరు తేజ. ఎందుకు వాళ్ళ అమ్మ నాన్న విరోచనాలు వాంతులు అవుతున్నాయనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. ఆ టైంకి ఆ పిల్లోడి కండిషన్ అయితే చాలా సీరియస్గా ఉంది. వెంటనే మనము ఏదైతే ట్రీట్మెంట్ అందించాలో ఆ ట్రీట్మెంట్ అందించడం వల్ల రికవరీ అయ్యాడు. తర్వాత పొద్దున వరకు కంప్లైంట్స్ ఏం లేవు. మళ్ళీ మార్నింగ్ మన బ్లడ్ టెస్ట్ అన్నీ అవైలబిలిటీలో ఉంటాయి కాబట్టి చేయించడం జరిగింది. దాంట్లో బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉంది. తర్వాత టైఫాయిడ్ సంబంధించిన అవి కూడా బ్లడ్ టెస్ట్లో బయటపడటం జరిగింది. ఇదిలో ఉండగా మళ్ళీ ఓపిడ్ టైంలో ఒక 9:30, 10 గంటలకి ఇంకొక అబ్బాయిని సేమ్ అదే ఊరిలో నుంచి తీసుకొచ్చారు. ఆ అబ్బాయి కూడా సేమ్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఆ అబ్బాయికి బ్లడ్ టెస్ట్ చేస్తే ఇలానే ఇన్ఫెక్షన్ ఉన్నట్లు తేలింది. తర్వాత టైఫాయిడ్ సంబంధించిన బ్లడ్ టెస్ట్లో ఉన్నట్లు తేలింది. తర్వాత మళ్ళీ 11, 12కు ఇంకొక ఇద్దరు, తర్వాత సాయంత్రం 6 గంటలకి ఇంకొక అమ్మాయి తీసుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్. ముఖ్యంగా వీళ్ళందరినీ మనం చూసుకుంటే కనుక అందరూ మనకు ప్రజెంట్ అయ్యింది వాంతులు విరోచనాలతోనే. అందరూ ఒకే అంగన్వాడీ సెంటర్కి సంబంధించిన వాళ్ళు. ప్రతి ఒక్కరికి మనకు ఇన్ఫెక్షన్ అన్నది రైజ్లో ఉంది. తర్వాత కొద్దిగా టైఫాయిడ్ సంబంధించిన పాజిటివ్ రియాక్షన్స్ అయితే చూపించడం జరిగింది. ప్రస్తుతానికైతే అందరూ ట్రీట్మెంట్కి బాగానే రెస్పాండ్ అయ్యారు. అంత సివియర్గా అయితే ఎవరు లేరు. ఇప్పుడు ఈరోజు అనగా 11వ తారీఖు పొద్దున మళ్ళీ అందరికీ రక్త పరీక్షలు చేయించడం జరుగుతుంది. ఆ రక్త పరీక్షల రిపోర్ట్ బట్టి ఫర్దర్గా మనం మేనేజ్మెంట్ చేంజ్ చేసుకోవాలా లేకపోతే హయ్యర్ సెంటర్కి రెఫర్ చేయాలన్నది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ సెంటర్లో అయితే మొత్తం 8 మంది ఉన్నట్టు తెలిసింది. ఆ 8 మందిలో ముఖ్యంగా మన దగ్గరికి వచ్చింది అయితే 5 మంది. ప్రస్తుతానికి 5 మంది పిల్లలు ఎఫెక్ట్ అయ్యారని తెలుస్తుంది. 3 గురించి మనకు ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఈ 8 మంది మాత్రం అదే సెంటర్లోనే భోజనం చేయడం జరిగింది. 9వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడే ఉన్నారు. 3 గంటల నుంచి ఇంటికి వెళ్ళాక అర్ధరాత్రి నుంచి మనకి కేసెస్ రావడం అన్నది మొదలైంది. బాబు పేరు రోహిత్ కుమార్ అండి. మా బాబుని అంగన్వాడి పంపించాము. పంపిస్తే అంగన్వాడి నుండి తిరిగి వచ్చి ఇక వాంటింగ్స్ విరోచనాలు అయినాయండి. దాంతో మేము ఇక కోతుగుట్ట హాస్పిటల్లో జాయిన్ అయ్యాము. ఎవరు కూడా పట్టించుకోవట్లేదు, అసలు బాధ్యత కూడా లేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.